వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కృష్ణా జిల్లాలో ఆత్మ సౌజన్యంతో ఎరువులు, పురుగుమందుల డీలర్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. పెరుగుతున్న రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి పెట్టుబడులను నియంత్రించుకోవాలంటే సహజ ఎరువులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో గ్రామాల్లోని డీలర్లకు శిక్షణ అందిస్తే తద్వారా రైతుల్లో అవగాహన పెరిగే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. శిక్షణలో భాగంగా సేంద్రియ ఎరువుల తయారీ వాడకంపై అవగాహన కల్పించారు. డేసీ క్లాసులు డిప్లొమా ఇన్ ఎక్స్టెన్షన్ అగ్రికల్చరల్ సర్వీస్ ఫర్ ఇన్పుట్, ఇది బ్యాచ్ 2 అండి, 2025-26. ఈ క్లాస్లో మేము వర్మీ కంపోస్ట్ తయారీ గురించి నేర్చుకున్నాము. మనకి దేశీయ ఆవు పెంచడం వరకు చిన్నప్పటి నుండి మేము చూసాము, విన్నాము. వాటి వ్యర్థాలతో కూడా ఎరువులు ఏ విధంగా తయారు చేయాలి, సేంద్రియ ఎరువులు, మనకి పంట నుంచి వచ్చేటువంటి ఎండు వ్యర్థాలు, పచ్చి వ్యర్థాలు, వీటి నుండి వర్మీ కంపోస్ట్ తయారీ, వాటిని మనం ఆ ఎరువుని ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా తయారు చేయాలి, తయారు చేసే విధానం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా ఈరోజు క్లాస్లో తెలుసుకున్నామండి. మేము డీలర్స్గా మా పురుగు మందులతో పాటు వీటిని ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఈ యుద్ధం సిచ్యువేషన్లో ఈ యూరియా కానీ, డిఏపి కానీ, మన దగ్గర ఉన్న కాంప్లెక్స్ కానీ చాలా టైట్గా ఉన్నాయి, అమ్మడానికి కానీ పైనుండి రావడానికి కానీ. ఇది కరెక్ట్ టైంలో కరెక్ట్ టాపిక్ అనమాట. మేము నేర్చుకోవడానికి, మరలా మేము వెళ్ళి మా రైతులకి చెప్పడానికి, వాళ్ళు వినియోగించడానికి ప్రతి ఒక్కటి ఈరోజు క్షుణ్ణంగా నేర్చుకున్నాము. అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఆత్మ సహకారంతో రసాయనిక ఎరువులు, పురుగు మందులు డీలర్లకు సేంద్రియ ఎరువులు, సేంద్రియ పురుగు మందులు తయారీలపై అవగాహన కల్పిస్తూ ఉన్నాం. అట్లాగే వర్మీ కంపోస్ట్ ప్లాంట్ల దగ్గర కూడా కార్యశాల నిర్వహిస్తూ ఉన్నాం. రసాయనిక ఎరువుల వల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతున్నాయి, రసాయనిక పురుగు మందుల వల్ల, కెమికల్ మెన్యూర్ వల్ల, అట్లాగే విషతుల్యమైనటువంటి పురుగు మందుల వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మనం అరికట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ రైతు వారీగా పశువుల ఎరువులని నుంచి కూడా మనం సేంద్రియ ఎరువుల్ని, వర్మీ కంపోస్ట్ ఎరువుల్ని మనం ఎలా తయారు చేసుకోవచ్చు, అలాగే ఘనజీవామృతం, ద్రవజీవామృతం ఎలా తయారు చేసుకోవాలి, అట్లాగే మేక తినని ఆకులను వినియోగించి ఆవు మూత్రంలో మరిగించి పురుగు మందులను తయారు చేసుకోవాలి అనే విధానాలను కూడా రైతాంగానికి ఎలా తెలియజేయాలనే అంశం మీద వీరి ద్వారా మనం ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం.